తమిళనాట కొత్త రాజకీయ పార్టీ వచ్చిందా? తమిళ హీరో విజయ్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ జనసేనానిని ఫాలో అవుతున్నారా? హీరో విజయ్ కొత్త రాజకీయ పార్టీ పేరేంటి? పవన్ లానే అటు సినిమాలు ఇటు రాజకీయాలతో జోడు గుర్రాల స్వారీ చేయబోతున్నారా? తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలతో ఆయనకొచ్చిన క్రేజ్ అలాంటిది. సినిమాలు మాత్రమే కాదు, ఆయనకు సమాజం పట్ల ఉన్న ప్రత్యేక శ్రద్ధ ఎన్నో సేవా కార్యక్రమాలకు కారణమైంది. ముఖ్యంగా 90s కిడ్స్ అయితే పవన్ అంటే పడి చచ్చిపోతారు. మరి పవన్ కళ్యాణ్ తన అభిమానుల్లో అంతలా మ్యాజిక్ని క్రియేట్ చేయడానికి చాలా కష్టపడ్డారనే చెప్పాలి. తన అభిమానులను సంతోషపరచడం కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. తనకి డాన్స్ చేయటం రాకపోయినా అభిమానుల కోసం అది కూడా నేర్చుకున్నారు. అయితే సినిమాల్లో పవన్కి క్రేజ్ పీక్స్లో ఉన్నప్పుడే ఆయన జనసేన అనే రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాల్లోకొచ్చేశారు. ప్రస్తుతం పాలిటిక్స్లో చాలా బిజీ అయిపోయారు. ఇక ఆయన పాలిటిక్స్లో ఎంత బిజీగా ఉన్నా అభిమానులను నిరాశపరచకూడదు అనే ఉద్దేశంతో మధ్య మధ్యలో కొన్ని సినిమాలు చేస్తూ ఇటు సినిమాలు అటు పాలిటిక్స్లో చాలా యాక్టివ్గుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే తమిళ సినిమా ఇండస్ట్రీలో ఇళయ దళపతిగా మంచి పేరు సంపాదించుకున్న విజయ్ కూడా ఇప్పుడు తమిళికా వెట్రి కజగం అనే రాజకీయ పార్టీ పెట్టి పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. అయితే విజయ్ సినిమాల్లో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ను కాపీ చేస్తారంటూ రూమరైతే వచ్చేది. ఇక సినిమాల్లో కాకుండా రాజకీయంగానూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ని కాపీ చేస్తున్నారా అంటూ పలువురు సినీ మేధావులు సైతం పలు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. తమిళనాడులో ప్రస్తుతం స్టాలిన్ గవర్నమెంట్ ఉంది. మరి దాన్నెదుర్కొని విజయ్ కొత్తగా గవర్నమెంట్ ఫామ్ చేయగలరా అనే విషయాలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. ఇదిలా ఉంటే విజయ్ పవన్ కళ్యాణ్ స్టైల్ ఇమిటేట్ చేస్తూ మంచి విజయాలే అందుకున్నారు. అలాగే ఇప్పుడు పాలిటిక్స్లోనూ పవన్ కళ్యాణ్ బాటలో నడుస్తుండటం ఆసక్తికరంగా మారిందని విశ్లేషకులంటున్నారు. చూడాలి మరి విజయ్ పాలిటిక్స్లో ఎంతవరకు సక్సెస్ అవుతారనేది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ చేసి 2026లో తమిళనాడులో జరిగే శాసనసభ ఎలక్షన్స్ కోసం తన పార్టీని సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.